ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో ఏర్పాటు అయితే జరగడం జరిగింది. నూతన జిల్లాగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో పరిపాలన సాగించడం కోసం తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ఈరోజు సోమవారం మార్కాపురం జిల్లాలో తాత్కాలిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా హాజరవుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రజల సమస్యలు నేరుగా సమస్యలు పరిష్కరించేదాని కోసం కూడా వారు ఇక్కడ అర్జీలు తీసుకునే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం జిల్లాల నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ అర్జీదారులు కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా అర్జీదారుల నుంచి సమస్యలు తెలుసుకునే కోసం తాత్కాలిక జిల్లా కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా ప్రభుత్వ జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడ హాజరు కూడా కావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మీకోసం కార్యక్రమం కోసం అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏ విధంగా ఉన్నది కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం మార్కాపురం జిల్లా తాత్కాలిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాము. మార్కాపురం జిల్లా అనగానే నల్లమల గిరులు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు జలాలతోటి ఈ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అన్ని స్థాయిలో అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారి మార్కాపురం జిల్లా మొట్టమొదటిసారి గ్రీవెన్స్ కార్యక్రమానికి అయితే ఇక్కడ శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కలెక్టర్, ప్రస్తుతం మార్కాపురం జిల్లా తాత్కాలిక కలెక్టర్ అయినటువంటి రాజాబాబు వస్తున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జీలు అదేవిధంగా ఎస్పీలు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ గ్రీవెన్స్ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఈ గ్రీవెన్స్లు మొత్తము ప్రజల సమస్యల కోసము ఆయా శాఖలకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసి ఇక్కడ జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అదేవిధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అదేవిధంగా పౌర సరఫరాలు అనే బోర్డులు ఏర్పాటు చేసి ఎవరు ఎటువంటి సమస్య వస్తున్నారో ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా కూడా అధికారులు చేసిన ఏర్పాట్లు అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం జిల్లా అధికారులు ఇన్ఛార్జీలతో పాటు జిల్లా కలెక్టర్ మరికొద్ది సేపట్లో వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా కూడా వారు ప్లేస్లో కేటాయించిన ప్లేస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మన విజువల్స్లో వ్యవసాయ శాఖకు సంబంధించి విభిన్న ప్రతిభావంతులు, అంటే ప్రభుత్వం సేవలో ఉన్నటువంటి ప్రతి శాఖకు సంబంధించి ఇక్కడ అధికారులు అయితే కూడా ఆశీర్వాదం కూడా జరిగింది. వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వెనుకబాటుతనానికి మొదటగా గుర్తొచ్చేది పశ్చిమ ప్రకాశం అయితే, ఆ పశ్చిమ ప్రకాశం ఇప్పుడు జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడ సమస్యలు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా పరిష్కరించి ఇక్కడ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్క జిల్లా శాఖకు సంబంధించి అధికారులు ఇది కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారుల ఆధ్వర్యంలో కూడా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో రాబోయే రోజుల్లో ఈ మార్కాపురం జిల్లాకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా మంచి భరోసాను ఇచ్చినట్టు కూడా అవుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా మార్కాపురము ఎంఆర్ఓ చిరంజీవి ఉన్నారు. అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వారి మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మొదటిసారిగా ఈరోజు గ్రీవెన్స్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా రానున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు ఈరోజు? అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సరంలో నూతన జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పడడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అలాగనే అధికార యంత్రాంగానికి కూడాను చాలా సంతోషదాయకం. శ్రీయుత జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈరోజు సోమవారం రోజు పీజీఆర్ఎస్ నూతనంగా ఏర్పాటు కాబడినటువంటి జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ తొలుతుగా మొదలు పెడుతున్నాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడాను ఒకవైపున బిల్డింగ్లు భవనాలు మొత్తం కూడాను రెనోవేషన్ చేసుకుంటూ అదే మాదిరి అడ్మినిస్ట్రేషన్ రన్ చేసుకోవడానికి తగిన సదుపాయాలను కూడాను ఈ పాటికి అరేంజ్ చేశాం. రాత్రింబోళ్ళు అంతా కూర్చొని అధికారులందరూ కూడాను మంచిగా ఇక్కడ పీజీఆర్ఎస్ హాలు ఇప్పటికీ మీరు చూస్తుంటారు. పీజీఆర్ఎస్లో ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్లు అధికారులు కూర్చోవాలో అక్కడ డీటెయిల్డ్గా సైనేజ్ బోర్డ్స్ అని కూడా పెట్టడం జరిగింది. వచ్చిన పబ్లిక్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా 4 గ్యాలరీలు ఏర్పాటు చేసాం కాన్స్టిట్యున్సీ వైజ్గా. అలాగే నీటి సదుపాయాలు ఏర్పాటు చేసాం. కుర్చీలు కానీ అన్నీ కూడా ఇక్కడ టాయిలెట్స్ కానీ వచ్చిన పబ్లిక్ ఎవరైతే ఏదైనా సమస్య మీద వస్తారో ఆ సమస్యని చక్కగా మా అధికారులకి గ్యాలరీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను చెప్తే అక్కడే మేము అర్జీ రాయిస్తున్నాము.
అక్కడే రసీదు ఇక్కడే ఇచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఇక్కడ ఒక కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా వెరిఫికేషన్ కూడా ఇక్కడే పెట్టించి ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తదుపరి డైరెక్ట్గా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక పక్కగా ఒక పబ్లిక్ వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా వాళ్ళ సమస్య విని సమస్య పరిష్కారాలను కూడాను ఇక్కడే అధికారులు కూడాను అలాంగ్ విత్ రికార్డు వచ్చారు కాబట్టి సమస్యలు మ్యాక్సిమం ఇక్కడే పరిష్కారం కాబడతాయి ఒక మంచి ఉద్దేశంగా పెట్టిన కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. కొంచెము పట్టణానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా ఈ పాటికి దాదాపు ఒక 100 పైచులకు వచ్చారు. సో చక్కగా ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. అయితే గతంలో ఏదైనా సమస్య వస్తే ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుకు రావాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆ పనికి స్వస్తి పలుకుతున్నారు. ఇంకా ఆ సమస్య లేదు కాబట్టి ప్రజల నుంచి ముఖ్యంగా మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి వినతులు వస్తున్నాయి? చాలా మంచి స్పందన వస్తుందండి. ఎట్లా అంటే ఇక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి ఒంగోలు ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే ఇంట్లో ఉన్నట్టుగా ఉంది, దగ్గరగా ఉంది. సో చక్కగా అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రజల నుంచి ఎక్కువగా మంచి స్పందన వస్తుంది. హ్యాపీనెస్గా డిస్టెన్స్ తగ్గిపోయేసరికి ఇక్కడ మన ఇంట్లో అధికారులకి ఎట్లయితే మనము అర్జీ ఇచ్చుకుంటామో ఆ విధంగా ఒక మంచి అవకాశంగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళకి సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి ఇక్కడ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ఇప్పుడు ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన అర్జీని ప్రతిదీ పరిశీలించి శాఖల వారికి కూడా